హలో గైస్, అందరు ఎలా ఉన్నారు? సో ఇది నా బర్త్డే వ్లాగ్. సో ఫస్ట్ మిడ్ నైట్ ఇట్లా కేక్ కటింగ్ చేయించారు మా హస్బెండ్. పిల్లలతో చేశాను కేక్ కట్. సో ఇదేమో మళ్ళీ నెక్స్ట్ బర్త్డే మార్నింగ్. ఫస్ట్ అందరూ అంటే చేసేదే, నేను అదే చేసా. టెంపుల్కి వెళ్ళా నేను, మా హస్బెండ్, పిల్లలం. నాకు ఇక్కడ బాబా టెంపుల్ ఉంటుంది మా ఇంటి దగ్గర. సో అక్కడికి వెళ్ళాము. చాలా బాగుండేది. సో పిల్లలకి ఏంటంటే ఆ రోజు స్కూల్ లీవ్ ఇప్పించా బికాజ్ మై బర్త్డే అని. సో ఇక్కడ టెంపుల్కి వచ్చాము, మా ఇంటి పక్కనే ఈ టెంపుల్. అండ్ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ బాబా గారి ఫేవరెట్ ప్లేస్ ఏంటంటే అది ధుని. సో అది, అండ్ ఇక్కడ దర్శనం చాలా బాగా అయింది మాకు. అంటే యాక్చువల్గా గుడిలో పూజారి తెలిసిన వాళ్ళే, సో బాగా పూజ అయింది. అండ్ నేను బాబా గారికి షాల్ ఇచ్చా నా బర్త్డే అని. సో మిరాకిల్ ఏంటంటే ఆయన వేసుకున్న డ్రెస్కి నేను ఇచ్చిన షాల్ మ్యాచ్ అయింది. సో ఆయన బ్లెస్సింగ్స్ అట్లా కలిసి వచ్చాయి. అండ్ ఇక్కడ అందరికీ షాల్వా కప్పారు మాకు కూడా ఆయన పూజారి గారు. ఆఫ్టర్ దాట్ మేము ఇంటికి వచ్చాము. సో ఆ షాల్ని వాడు కప్పుకున్నాడు. అండ్ ఇక్కడేమో పిల్లలతో జస్ట్ అట్లా టైం పాస్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఇంకా ఏదున్నా, ఏ బర్త్డే ఉన్నా ఏదున్నా రొటీనే. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నా, దోశ. సో మ్యాక్సిమం బ్రేక్ఫాస్ట్ అంటే దోశ, ఇడ్లీ, ఉప్మా ఇవే ఉంటాయి. సో ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ ఇక్కడ మా చిన్నోడితో ఇట్లా టైం పాస్ చేస్తున్నా. అంటే దెన్ లంచ్ కోసం ప్రిపేర్ చేయాలి. సో ఇక్కడ బర్త్డే స్పెషల్ ఏం లేదు, నార్మల్ పాలకూర పప్పు. అండ్ ఆ రోజు అంటే ప్రతిరోజు కనీసం అంటే వీక్కి 3 times అయితే గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్తోనే చేస్తాం. సో ఇవాళ పాలకూర పప్పు చేస్తున్నా. అండ్ వంకాయ, అల్లం పచ్చిమిరపకాయలు కూర చేస్తున్నా. సో వంకాయ, అల్లం పచ్చిమిరపకాయల కూర అండ్ పాలకూర పప్పు అది మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టం. సో అది చేశాను. సో ఇక్కడ చూడండి, పాలకూర పప్పు ఆల్మోస్ట్ అయింది. అండ్ ఇక్కడ నేను ములక్కాడ చారు పెట్టా, డ్రమ్ స్టిక్స్ చారు. అండ్ ఇక్కడ ఇదేమో వచ్చేసి అల్లం పచ్చిమిరపకాయల కూర. సో మధ్యాహ్నం అట్లా పడుకున్నాం కాసేపు. దాని తర్వాత నైట్ ఇట్లా బయటకు వెళ్ళాం హోటల్కి అట్లా. అండ్ ఆ రెస్టారెంట్స్ది వీడియో తీయలే కానీ ఇట్లా తిరిగాము కార్లో. దెన్ మేము ఇంటికి వచ్చేసాం, అయిపోయింది మా డే. అండ్ ఇదేమో కొన్ని ఫొటోస్ బాబా గారి గుడిలో దిగినవి. అంతే, బాయ్.